వామ్మో నిన్నటిదాకనేమో వానలేమని అనుకున్నామా ఇక ఇప్పుడు వాన మంచిగానే కొడుతుంది కదా ఊర్లల్లనైతే జనం జరంతా నిమ్మలమైనరు కానీ పట్నం జనం మాత్రం నరకం నరకం చూస్తాండ్లోలా అసలు రోడ్లేవో చెరువులేవో ఇండ్లేవో ఏం అర్థం కాకుండానే ఉన్నది అంతా ఆగమాగం జగన్నాథం అగో మీరే చూడురా అయ్యోయ్యో ఎంత వరదలు వస్తున్నాయో ఏందో ఏమో పొగోసా అగజూడు వర్షం ఎట్లా దంచుతాందో పొద్దడు సంది అసలు వాన సప్పుడే లేదోల్లా పగటిలిగా ఆంగనే ఇక షురు మెల్లగా స్టార్ట్ అయింది జరసేపు రెస్ట్ తీసుకున్నది ఇక అటెనక దంచుడే దంచుడు నిజం చెప్తున్నా పెద్ద తుపానికి ఇట్లా వచ్చిందా ఏందని అనిపించింది ఓది కూరుములు మెరుపులు పిడుగులు ఇక వాన రోడ్డు మీదకి అత్తే వరద హైదరాబాద్ రోడ్లన్నీ చెరువులు చెర్ల లేక మారిపోయినాయి ఏడ చూడు నీళ్ళే ఇక ముత్తంత వానకి నడమ ఉత్తగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక ఈ వానకి ఇంకెట్లుండాలి 10 అడుగులు ముంగడ పోవడానికి గంట టైం పట్టింది ఎక్కడికక్కడనే అన్ని ఆగమైపోయినాయి గోస అంటే గోస ఇండ్లల్లో కూడా నీళ్ళు వచ్చినాయిలా ఇగో దిక్కు వాన ఇంకో దిక్కు వరద ఆగమాగం జగన్నాథం ఇక ప్రయాణాలు గట్టేటోళ్ళకైతే పెద్ద తక్లీఫే అయింది కార్లల్లనో ఆటోలల్లనో పోదామంటే బుక్ అవులేదు అంతెందుకు నేనే ఆఫీస్కి వస్తానో రాను అని అనుకున్నా గట్లయింది కథ Sloga. మన పట్నంలో గట్లుంటే ఇక ఊర్లలో కూడా మంచిగానే వానలు పడ్డాయి రైతుల ముఖంలో జర కలగన పడ్డది వానను చూడంగానే వ్యవసాయం పనులలో పడ్డరు కానీ ఏం ఫాయిదా దేవుడు కరుణించినా పూజారి వరమేయలేదని వానదేవుడు వానలు కురిపిస్తున్నా మన సర్కారేమో ఎరువులు ఇత్తలేదాయే ఇత్తనాలకు గోసనే అవుతుందాయే పెట్టుబడి పైసలు ఇంకా చాలా మందికి అందనే లేదాయే గిదే రంది పట్టుకున్నదట చాలా మందికి అన్నట్టు ఈ మూడొద్దులు ఇంకా పెద్ద వానలే ఉంటాయి అంటున్నా బంగాళాఖాతంలో ఏదో అల్పపీడనము ఏదో అటవటం చేస్తుందట వాయుగుండం అయిపోయి వానగండం ఉంటుందని అంటుర్రు జర పైలంబారి ముందే చెప్తున్నా మళ్ళీ చెప్పలేదు ఈ ధూమ్ధామోలని మళ్ళీ నాన్ననేరు